విశాఖ మెట్రోపై డీపీఆర్ చేసి కేంద్రానికి పంపామని మంత్రి నారాయణ అసెంబ్లీలో తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏ మెట్రో రైలుకైనా పీక్ అవర్ ప్యాసింజర్ డైవర్షన్ ట్రాఫిక్ గురించి అడుగుతారని, దాని ఆధారంగానే శాంక్షన్ చేస్తారని చెప్పారు. రాబోయే 30 ఏళ్లకి మినిమం 10,000 ఉంటేనే మెట్రో శాంక్షన్ చేస్తారని సభలో ప్రకటించారు. అయితే ఏ మెట్రో రైలుకైనా వాళ్ళు అడిగేది PHPDT అంటే పీక్ అవర్ ప్యాసింజర్ పర్ డైరెక్షన్ ట్రాఫిక్. దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. ఈరోజు విశాఖపట్నంలో అది చేయించాం అధ్యక్ష. అయితే మినిమం 2051 అంటే రాబోయే 30 సంవత్సరాలకి వాళ్ళు అడిగేది కూడా ఇప్పుడు కాదు అధ్యక్ష. రాబోయే 30 సంవత్సరాలకి ఎంత ఉంటుందంటే మినిమం 10,000 ఉంటేనే వాళ్ళు యాక్చువల్గా మెట్రో శాంక్షన్ చేస్తారు అధ్యక్ష. స్టీల్ ప్లాంట్ నుంచి అనకాపల్లి వరకు కూడా చేయించాం అధ్యక్ష. సభ్యులు ఏదైతే అడిగారో క్వశ్చన్ దానికి చేస్తే అది కేవలం 3,763 వచ్చింది. అంటే 10,000కి చాలా తక్కువ ఉంది కాబట్టి మెట్రో ప్రస్తుతం కుదరదు. అది పెరిగిన తర్వాత